నమస్తే, వెల్కమ్ టు డ్రీమ్ హోమ్. చిరు ఉద్యోగి అయినా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్లు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరికొన్ని రోజుల్లో ముగియనున్న రాయితీ గడువు, స్పీడప్ కానున్న ఎల్ఆర్ఎస్ ప్రక్రియ. హైదరాబాద్ లో తగ్గేదేలే అంటోన్న ఇళ్ల ధరలు, ఇంటి అద్దెల్లోనూ అదే దూకుడు కంటిన్యూ. అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులపై మిడిల్ క్లాస్ ఆశలు, రాయితీలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తోన్న ఇండస్ట్రీ. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పై బీ కేర్ఫుల్, రెసిడెన్షియల్ జోన్ లోనే ప్రాపర్టీలు కొనాలంటున్న ఎక్స్పర్ట్స్. ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం ఇచ్చే రాయితీ నెల 37తో ముగియబోతోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ల్యాండ్ ఓనర్స్ ఎల్ఆర్ఎస్ ను వినియోగించుకున్నారు. మరికొంతమంది ఫీజు ఎలా చెల్లించాలో తెలియక తికమక పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వెబ్సైట్లో టెక్నికల్ ఇష్యూస్ కూడా వస్తూ ఉన్నాయి. ఈ సమయంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తును ఆన్లైన్లో ఎలా పరిశీలించాలి, ఫీజు ఎంత చెల్లించాలి, ఎలా చెల్లించాలి, ఇలా 1,00,000 ప్రశ్నలతో ప్లాట్ల యజమానులు సతమతమవుతున్నారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఆన్లైన్లో ఎల్ఆర్ఎస్ ఫీజు ఎలా చెల్లించాలి? ఎల్ఆర్ఎస్ దరఖాస్తును ఆన్లైన్లో ఎలా పరిశీలించాలి? ఎల్ఆర్ఎస్ ఫీజు తెలుసుకోవడం ఎలా? మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ చెల్లిస్తే 25% రాయితీ. రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఎల్ఆర్ఎస్ చెల్లింపులకు అవకాశం. తెలంగాణ సర్కార్ ఎంతో ప్రెస్టీజియస్ గా చేపట్టిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ మందకొడిగా సాగుతోంది. మరో వారం రోజుల్లో ప్రభుత్వం ఇస్తున్న రాయితీ కూడా ముగియనుంది. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆన్లైన్ లోనే దరఖాస్తులను క్లియర్ చేస్తామని అధికారులు చెప్పినప్పటికీ ఇంకా ఎన్నో టెక్నికల్ ఇష్యూస్ ఎదురవుతున్నాయి. వీటన్నింటికీ పరిష్కారం చూపేందుకు అధికారులు ముందుకు రావడం లేదు. ఆన్లైన్ లో ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ కి సంబంధించిన డాటా మాత్రమే లభ్యమవుతోంది. ముందుగా LRS.telangana.gov.in వెబ్సైట్ ను సందర్శించాలి. పోర్టల్లోని హోమ్ పేజీలోకి వెళ్లగానే ఆఫీసర్స్ లాగిన్, సిటిజన్ లాగిన్ ఉంటుంది. సిటిజన్ లాగిన్ పై క్లిక్ చేసిన వెంటనే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుతో పాటు గతంలో మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి ఓటీపీని వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ వ్యాలిడేట్ అయిన వెంటనే మన ఎల్ఆర్ఎస్ దరఖాస్తు యొక్క ప్రస్తుత పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఉన్న వ్యూ స్టేటస్ ను ఒకసారి క్లిక్ చేస్తే ఈ దరఖాస్తు ఎక్కడ ఉంది, ఏ శాఖ దగ్గర, ఏ అధికారి దగ్గర పెండింగ్ లో ఉందన్న సమాచారం ఆన్లైన్ లో కనిపిస్తుంది. ఈ దరఖాస్తుకు సంబంధించి పెండింగ్ ఎట్ L1 ఆఫీసర్ అని ఉంటుంది. L1 ఆఫీసర్ అంటే ప్రతి మున్సిపాలిటీలో కానీ, కార్పొరేషన్ లో కానీ, టౌన్ ప్లానింగ్ విభాగంలో క్రింది స్థాయి ఆఫీసర్ వద్ద మన దరఖాస్తు పెండింగ్ లో ఉందన్నమాట. ఇక ఎల్ఆర్ఎస్ ఫీజు ఇంటిమేటెడ్ అని మనకు ఆన్లైన్ లో కనిపిస్తుంది. మన దరఖాస్తుకు సంబంధించి ఎంత ఫీజు చెల్లించాలన్న సమాచారం ఆన్లైన్ లో డిస్ప్లే అవుతుంది. అప్పుడు మనం ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రొసీడ్ టు పే ని క్లిక్ చేయగానే దరఖాస్తుదారులకు సంబంధించిన ఎల్ఆర్ఎస్ ఎంత మొత్తంలో చెల్లించాలి అన్న సమాచారం కనిపిస్తుంది. ప్రభుత్వం చెప్తున్న ప్రకారం 2020లో మనం దరఖాస్తు చేసినప్పుడు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ఆధారంగా
రెగ్యులరైజేషన్ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. అదేవిధంగా 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలను సైతం వసూలు చేస్తోంది రేవంత్ సర్కార్. ఎల్ఆర్ఎస్ ఛార్జీ మరియు ఓపెన్ స్పేస్ ఛార్జీలు రెండింటినీ కలిపిన తర్వాత 25% రాయితీ లభిస్తుందని అధికారులు చెప్తున్నారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ అంతా పూర్తయ్యాక ఫైనల్ గా ఎంత మేర ఛార్జీ చెల్లించాలన్న సమాచారం మనకు ఆన్లైన్ లో కనపడుతుంది. ఆన్లైన్ లో ఆ డబ్బులను చెల్లిస్తే ఒక రసీదు జనరేట్ అవుతుంది. ఆ రసీదును జాగ్రత్తగా దగ్గర ఉంచుకోవాల్సిందిగా టౌన్ ప్లానింగ్ అధికారులు సూచిస్తున్నారు. ఈ రసీదు ఆధారంగా టౌన్ ప్లానింగ్ అధికారులు వారం నుంచి 10 రోజుల వ్యవధిలో మనకు సంబంధించిన ఫ్లాట్ వద్దకు వచ్చి స్వయంగా పరిశీలిస్తారు. సదరు ఇంటి స్థలం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఉందని అధికారులు నిర్ధారించుకున్న తర్వాత ఎల్ఆర్ఎస్ పూర్తయినట్లుగా ప్రొసీడింగ్ ఫారంను అందజేస్తారు. ప్రభుత్వం నిషేధం విధించినటువంటి లేఅవుట్లలో 10% రిజిస్ట్రేషన్ అయి ఉండి మిగతా 90% రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్న ఫ్లాట్లను ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే ఈ విధానంలో అటు ప్రభుత్వం చెప్తున్న విధంగా ఎల్ఆర్ఎస్ తో పాటుగా ప్లాట్ ను కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే లేఅవుట్ అభివృద్ధి చేసిన వారి వద్ద నుంచి ప్లాట్ ను మనం ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేసినట్లయితే ఈ విధానాన్ని అవలంబించాలి. దీనికోసం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ registration.telangana.gov.in ను ఓపెన్ చేయాలి. పోర్టల్ ఓపెన్ కాగానే మొదట ప్రీ రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్ పై క్లిక్ చేయాలి. షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీని ఇక్కడ చూపెడుతుంది. షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీలో ఆ సైట్ ఎక్కడిది, ఏ సర్వే నెంబర్ లోనిది అన్న పూర్తి సమాచారాన్ని ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రాపర్టీ డీటెయిల్స్ నమోదు చేసిన తరువాత రిజిస్ట్రేషన్ శాఖ సైతం ఆటోమేటిక్ గా మన ప్లాట్ కు ఎంత రిజిస్ట్రేషన్ విలువ అవుతుందన్న సమాచారాన్ని చూపెడుతుంది. ప్లాట్ రిజిస్ట్రేషన్ విలువ ఎంత, అక్కడ ఉన్న మార్కెట్ విలువ ఎంత అన్న సమాచారం డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత మనకు ప్లాట్ అమ్ముతున్న వారి వివరాలను సెల్లర్ డీటెయిల్స్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్లాట్ కొంటున్న వారి వివరాలను బయ్యర్ డీటెయిల్స్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా కొనుగోలుదారులు అమ్మకందారు వివరాలను ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ మన ప్లాట్ కు ఎంత ఎల్ఆర్ఎస్ చెల్లించాలి అన్న సమాచారాన్ని చూపిస్తుంది. అయితే మన ప్లాట్ రిజిస్ట్రేషన్ తో పాటుగా ఎల్ఆర్ఎస్ ను కూడా పూర్తి చేస్తేనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఎల్ఆర్ఎస్ కి సంబంధించి ఎంత ఫీజు చెల్లించాలన్న సమాచారం తర్వాత పేమెంట్ చేయాల్సిన మొత్తం ఎంత చేయాలి అన్న వివరాలు తెలుస్తాయి. అంటే అటు ప్రభుత్వానికి సాధారణంగా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు చెల్లించాల్సిన ఛార్జీ, అదేవిధంగా ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన ఛార్జీ ఆన్లైన్ లోనే మనకు కనబడుతుంది. ఆ తర్వాత ఆన్లైన్ లో డబ్బులు చెల్లిస్తే ఆటోమేటిక్ గా రసీదు జనరేట్ అవుతుంది. రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి రసీదుతో పాటు డాక్యుమెంట్ తో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తెలంగాణ ప్రభుత్వం 2 విధాలుగా ఆన్లైన్ లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పూర్తి చేస్తోంది. అయితే ఈ క్రమంలో ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఒక లేఅవుట్ లోని ఒకే సర్వే నెంబర్ లో ఉన్న వేర్వేరు దరఖాస్తుదారులకు వేరువేరు విధాలుగా ఎల్ఆర్ఎస్ ఫీజు కనబడుతోంది. దీనికి కారణం ఏంటన్నది టౌన్ ప్లానింగ్ అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది చెప్పలేకపోతున్నారు. దీంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. కష్టపడి సంపాదించి పైసా కూడబెట్టిన డబ్బుతో ప్రాపర్టీ కొనే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు. ప్రాపర్టీకి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ ను మొదటి నుంచి చివరి వరకు న్యాయపరమైన అంశాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించాలని వారు సూచిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా హైదరాబాద్ లో బఫర్ జోన్, ఎఫ్టీఎల్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ప్రాపర్టీని కొనుగోలు చేయాలని సజెస్ట్ చేస్తూ ఉన్నారు. డాక్యుమెంట్స్, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఎలా చెక్ చేసుకోవాలి? క్లియర్ టైటిల్ ఉన్న స్థిరాస్తులను ఎలా గుర్తించాలి? హెచ్ఎండిఏ వెబ్సైట్ లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పై ఉన్న వివరాలేంటి? ప్రాపర్టీ కొనుగోలుపై లీగల్ అడ్వైజర్స్ ఏం చెబుతున్నారు? ఇల్లు లేదా ఇంటి స్థలం కొనుగోలు చేసే సమయంలో అన్ని రకాల అనుమతులను 1కి 10 సార్లు బయ్యర్స్ చెక్ చేసుకోవాలని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.
జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండిఏ, మున్సిపాలిటీలు, డీటీసీపీ, రెరా తదితర అనుమతులు ఉన్నాయో లేదో ఒకసారి జాగ్రత్తగా పరిశీలించాలి. ఇక ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని స్థిరాస్తులను ఎవరో మధ్యవర్తులు చెప్పారని గుడ్డిగా నమ్మి కొనుగోలు చేస్తే అసలుకే ఎసరు వస్తుందని ఎక్స్పర్ట్స్ వార్నింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇల్లు లేదా ఇంటి స్థలం కొనుగోలు చేసే సమయంలో అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని విషయాలను పరిశీలించినప్పటికీ ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల విషయంలో కొంతమంది బయ్యర్స్ ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు. అసలు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల గురించి తెలియక తమ కష్టార్జితమంతా అక్రమార్కుల చేతుల్లో పెట్టేస్తున్నారు. మనం కొనుగోలు చేయాలనుకుంటున్న ఇల్లు లేదా ఇంటి స్థలానికి సంబంధించిన యాజమాన్య హక్కు చాలా కీలకం. అది ఎవరి పేరుతో ఉంది, వారసులు ఎవరు, ఆ ఇంటి స్థలం లేదా ఇంటిపై ఇదివరకు న్యాయపరమైన కేసులు ఉన్నాయా, దాన్ని అమ్మే వ్యక్తి దగ్గర ఉన్న పత్రాలు నిజమైనవేనా వంటి అంశాలను 1-2 సార్లు పరిశీలించుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఆ సర్వే నెంబర్తో తహసీల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయం లేదా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించి టైటిల్ పరిస్థితి తెలుసుకోవాలి. అవసరమైతే న్యాయ నిపుణులను సంప్రదించడం వల్ల టైటిల్లో సమస్యలు ఏవైనా ఉంటే తెలుసుకోవచ్చు. ఆస్తికి సంబంధించిన అన్ని లింక్ డాక్యుమెంట్లను చెక్ చేసుకోవాలని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. మీకు ఆస్తి అమ్మిన వ్యక్తికి స్వార్జితమా, వారసత్వంగా వచ్చిందా, వారసులు ఉన్నారా వంటి వివరాలు తెలుసుకుని ప్రాపర్టీ కొనుగోలు సమయంలో వారసులు ఉంటే వారందరి సంతకాలు తీసుకోవాలి. అన్నీ సక్రమంగా ఉంటేనే అడ్వాన్స్ ఇచ్చి రిజిస్టర్ అగ్రిమెంట్ చేయించుకోవాలి. ఇక ఇటీవల హైదరాబాద్ లో లేక్ వ్యూ వద్ద ప్రాపర్టీలు అంటూ కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఊరించాయి. లేక్ వ్యూ పేరు చెప్పి ప్రీమియం ధరలకు ఇల్లు, ఇంటి స్థలాలను విక్రయించారు. అయితే హైడ్రా కొరడాతో ప్రస్తుతం లేక్ వ్యూ పేరు వింటేనే బయ్యర్స్ గజగజ వణికిపోతున్నారు. హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తూ ఉండడంతో లేక్ వ్యూ ప్రాజెక్టులో స్థిరాస్తులు కొనుగోలు చేసే సమయంలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ కు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో ఇరిగేషన్ శాఖ జారీ చేసిన ఎన్ఓసీతో హెచ్ఎండిఏ అనుమతులిచ్చిన లేఅవుట్లు, అపార్ట్మెంట్ల విషయంలో కూడా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని అనుమతులు ఉన్నా న్యాయ నిపుణులను సంప్రదించి మరోసారి చెక్ చేసుకోవాలి. హెచ్ఎండిఏ పరిధిలోని స్థిరాస్తి అయితే మాస్టర్ ప్లాన్ 2030లో మీరు కొనే ఇల్లు లేదా ఇంటి స్థలం ఏ జోన్ లో ఉందో చెక్ చేసుకోవాలి. రెసిడెన్షియల్ జోన్ మినహా మరే జోన్ లో ఉన్నా అక్కడ స్థిరాస్తిని కొనుగోలు చేయవద్దని ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు. ఇక చెరువు సమీపంలో మీ ప్రాపర్టీ ఉంటే మరింత జాగ్రత్తగా పరిశీలించాలి. రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి మీ స్థిరాస్తికి సంబంధించిన సర్వే నెంబరు ఆధారంగా చెరువు ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్ పరిధిలో ఉందో లేదో తెలుసుకోవాలి. అలాగే హెచ్ఎండిఏకు చెందిన lakes.hmda.gov.in వెబ్సైట్ లోకి వెళ్లి అందులో జిల్లా, మండలం, గ్రామం సెలెక్ట్ చేసుకుని మీ సర్వే నెంబరు ఆధారంగా ఆ ఊరిలోని అన్ని చెరువుల వివరాలు తెలుసుకోవచ్చు. ఎఫ్టీఎల్ కాలంలో క్లిక్ అని బ్లూ కలర్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మ్యాప్ ఓపెన్ అవుతుంది. ఎఫ్టీఎల్ వరకు చెరువు విస్తీర్ణం ఎంత ఉంది, పరిసరాల్లో ఏం ఉన్నాయో కూడా కనిపిస్తుంది. తర్వాత పేజీ వెనక్కి వచ్చి క్యాడస్ట్రల్ మీద క్లిక్ చేస్తే మళ్లీ మ్యాప్ ఓపెన్ అవుతుంది. దీంతో ఆ చెరువు ఏ సర్వే నెంబర్ల పరిధిలో ఉందో తెలుస్తుంది. మ్యాప్ లో నీలిరంగు లైన్ తో ఉన్నది ఎఫ్టీఎల్ పరిధి, దాని పక్కనే రెడ్ కలర్ తో ఉన్నదే బఫర్ జోన్. చెరువు కట్ట ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. దాని ప్రకారం చెరువుకు ఎటువైపు మీ ఇంటి స్థలం, ఇల్లు, అపార్ట్మెంట్ ఉందో చెక్ చేసుకోవచ్చని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. డ్రీమ్ హోమ్ ఇది ప్రతి ఒక్కరి కల. అయితే ఈ రోజుల్లో మధ్యతరగతి వారు సొంతంగా ఇల్లు కొనుక్కునే పరిస్థితి కనిపించడం లేదు. హైదరాబాద్ లో ఎక్కడ ఇల్లు కొనాలన్నా లక్షలు, కోట్ల రూపాయలు వెచ్చించాల్సిందే. అందుకే మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకుని నిర్మాణ సంస్థలు అందుబాటు ధరల్లో గృహాలను నిర్మించాల్సిన అవసరం ఉందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం స్టీల్, సిమెంట్ వంటి నిర్మాణ సామాగ్రిపై
ప్రభుత్వం పన్ను రాయితీలను ఇవ్వాలని వారు కోరుతున్నారు. అందుకోలేని స్థాయిలో ఇళ్ల ధరలు, మధ్యతరగతి వారికి అందుబాటులో లేని ఇళ్లు, అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులపై ఆశలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వాలని ఇండస్ట్రీ ఆశలు. 45 లక్షల స్థాయిలో ఇళ్లు రావాలంటున్న ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు సొంత గూడును ఏర్పాటు చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారైతే ఏళ్ల తరబడి సంపాదించిన సొమ్మును పొదుపు చేసుకుని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని సొంతింటి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఇంటి స్థలాల ధరలు, గృహాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే ఇంటిని కొనుగోలు చేయాలంటే లక్షలు, కోట్ల రూపాయలు కావాల్సిందే. పెరిగిన ఇంటి స్థలం ధరలకు తోడు నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఇంటి ధరలు ఇప్పుడు మధ్యతరగతి వారికి అందుబాటులో లేకుండా పోయాయి. మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారం కావాలంటే అఫోర్డబుల్ ప్రైజ్ లో ఇళ్లను నిర్మించాల్సిన అవసరం ఉందని రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులతో అటు బిల్డర్లకు, ఇటు కొనుగోలుదారులకు చాలా ప్రయోజనాలున్నాయి. అయినప్పటికీ చాలా మంది బిల్డర్లు కేవలం అధిక ధరలతో కూడిన ప్రాజెక్టుల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో నెలకు 50,000 వేతనం ఉన్నప్పటికీ చాలా మంది ఇల్లు కొనుగోలుకు ధైర్యం చేయడం లేదు. అందరికీ ఇల్లు ఉండాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు పలు ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తోంది. ఇందులో అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ చేపట్టే బిల్డర్లకు కూడా ప్రోత్సాహకాలు ఉన్నాయి. రెసిడెన్షియల్ యూనిట్ ఒక్కొక్కటికి మెట్రో నగరాలైతే 60 చదరపు మీటర్లు, నానో మెట్రో ప్రాంతాలైతే 90 చదరపు మీటర్లకు మించకుండా ఉండే వాటిని అఫోర్డబుల్ ప్రాజెక్టుల కింద ప్రభుత్వం గుర్తిస్తోంది. ప్రాపర్టీ స్టాంపు విలువ 45 లక్షలకు మించని ఇళ్లకు కేంద్రం పలు రాయితీలు అందిస్తోంది. ఇలాంటి ప్రాజెక్టులు నిర్మిస్తే వచ్చే లాభాలకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కనుక తీసుకుంటే ప్రతి నెల అతనికి వచ్చే 50,000లో ఒక 50 లక్షల లోన్ కనుక అతను తీసుకోవాలంటే ఆల్మోస్ట్ ఒక 25,000 to 30,000 రూపీస్ ఇఫ్ హీఈస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 30లో ఉంటే కనుక ఉంది. అదే కనుక 40-50 కనుక అతనికి రీచ్ అయ్యాడంటే అతనికి ఉన్నటువంటి టెన్యూర్ తగ్గిపోతుంది. సో అది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది. దీనికి ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్లో అయితే PMAY స్కీమ్ ఉందో, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన ఉందో, ఇక్కడ ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడము లేదా ఇంకోటి హౌసింగ్ బోర్డు వాళ్ళు పెట్టి చేయడం అనేది అది ప్రభుత్వం చేయాల్సిన ప్రభుత్వం చేయాలి. అంటే పాలసీ డెసిషన్స్, సపోర్ట్ సిస్టమ్ ఇవ్వాలి. అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో కొనుగోలు చేస్తే కొనుగోలుదారులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేసినప్పుడు సాధారణంగా GST 5% చెల్లించాలి. కానీ అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులో ఇంటిని కొనుగోలు చేస్తే మాత్రం GST కేవలం 1% మాత్రమే ఉంటుంది. అంతేకాదు ఆదాయ పన్ను నుంచి భారీ మినహాయింపులు పొందుతారు. హోమ్ లోన్ పై ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 24 ద్వారా సాధారణంగా 2 లక్షల మేర వడ్డీ చెల్లింపులను పన్ను మినహాయింపుగా చూపవచ్చు. అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టుల విషయంలో బిల్డర్లకు, కొనుగోలుదారులకు ఇద్దరికీ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో ఈ తరహా ప్రాజెక్టులు రావడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ లో శివారు ప్రాంతాల్లో కూడా 45 లక్షలకు పైబడి ప్రాజెక్టులే తప్ప అఫోర్డబిలిటీని దృష్టిలో పెట్టుకుని బిల్డర్లు ప్రాజెక్టులు నిర్మించడం లేదు. 40 లక్షల రేంజ్ నుంచి 45 లక్షల రేంజ్ ధరల్లో ఇళ్లు లభిస్తే మెజారిటీ సంఖ్యలో ఉన్న మధ్యతరగతి వారి సొంతింటి కలను నెరవేర్చడంతో పాటు నిర్మాణ రంగం కూడా పెద్ద ఎత్తున పుంజుకుంటుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అమౌంట్ డిఫరెంట్ వేస్లో అది గవర్నమెంట్కి వెళ్తుంది అక్కడ. సో ఎప్పుడైతే ఇది కొంచెం కంట్రోల్ అవుతుందో అక్కడ అఫోర్డబిలిటీ అనేది మనుషులకు ఈజీగా వస్తుంది. అంటే ఇప్పుడు 2 బెడ్రూమ్ కానీ 3 బెడ్రూమ్ కానీ అంటే 800-900 స్క్వేర్ ఫీట్ నుంచి మొదలుపెట్టి 1200-1300 స్క్వేర్ ఫీట్ వరకు కనుక తీసుకుంటే వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేసేసి మైగ్రేషన్ చాలా వస్తుంది. మనకు జిల్లాల నుండి వేరే రాష్ట్రాల నుండి మైగ్రేషన్ ఎక్కువ వస్తుంది. బయ్యర్స్ కు హోమ్ లోన్ మార్జిన్ మనీతో పాటు ప్రధానంగా GST, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, వుడ్ వర్క్ వంటి కాంపోనెంట్లు భారంగా కనిపించడంతో ఇంటి కొనుగోలుకు మధ్యతరగతి వారు కొంతమేర వెనకంజ వేస్తున్నారు.
ఒకవేళ ఇంటి నిర్మాణంలో ప్రధానమైన స్టీల్, సిమెంట్ వంటి సామగ్రిపై జీఎస్టీలో రాయితీ ఇవ్వడమో లేదంటే పూర్తిగా ఎత్తివేయడమో చేస్తే ఇంటి ధర కొంతమేర తగ్గే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో రాయితీతో భూములను ఇచ్చి అఫోర్డబుల్ హౌసింగ్లను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో గృహ నిర్మాణం మరింత వేగంగా పుంజుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ తో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలతో పాటు ఇంటి అద్దెలు చుక్కలనంటాయి. గత 4 ఏళ్లలో ఇళ్ల ధరలు ఏకంగా 128% పెరిగినట్లు ప్రాపర్టీ కన్సల్టింగ్ సంస్థ అనరాగ్ ప్రకటించింది. మరి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఇంటి అద్దెలతో పాటు ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. ఇన్వెస్ట్మెంట్ కోణంలో ఆలోచించే వారికి హైదరాబాద్ బెస్ట్ డెస్టినేషన్ అని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశంలోని 7 మెట్రో నగరాల్లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు. తాజా రిపోర్టు విడుదల చేసిన ప్రాపర్టీ కన్సల్టింగ్ సంస్థ అనరాగ్ హైదరాబాద్ లోనూ తగ్గేదలే అంటున్న ఇళ్ల ధరలు, క్రమక్రమంగా పెరుగుతున్న ఇంటి అద్దెలు. భారత్ లోని 7 ప్రధాన మెట్రో నగరాల్లో ఇళ్ల ధరలతో పాటు ఇంటి అద్దెలు పెరిగినట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ అనరాగ్ స్పష్టం చేసింది. హైదరాబాద్ తో పాటు దేశంలోని 7 ప్రధాన నగరాల ఇంటి అద్దెలు, ప్రాపర్టీ రేట్స్ స్థితిగతులపై అనరాగ్ సంస్థ సర్వే నిర్వహించింది. 2021 నుంచి 2024 మధ్య కాలంలో 7 మెట్రో నగరాల్లో ఇళ్ల ధరలు ఏకంగా 128% పెరిగాయని ఈ రిపోర్టులో తేలింది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, హైదరాబాద్ నగరాల్లో ఇంటి అద్దెల పెరుగుదలతో పోలిస్తే ఇళ్ల ధరల వృద్ధి శాతం అధికంగా నమోదైంది. పూణే, కోల్కతా, చెన్నై నగరాల్లో మాత్రం ఇళ్ల ధరల పెరుగుదల కంటే అద్దెలు పెరిగినట్లు అనరాగ్ తన తాజా రిపోర్టులో స్పష్టం చేసింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ఇంటి అద్దె పెరుగుదల కంటే ఇళ్ల ధరల్లో అధిక వృద్ధి ఉన్నట్లు తేలింది. హైటెక్ సిటీ ప్రాంతంలో ఇళ్ల ధరల్లో 62% వృద్ధి నమోదు కాగా ఇక్కడ ఇంటి అద్దెల్లో పెరుగుదల 54% అని అనరాగ్ వెల్లడించింది. ఇక గచ్చిబౌలిలో ఇళ్ల ధరల్లో 78%, ఇంటి అద్దెల్లో 62% వృద్ధి కనిపించింది. ఇళ్ల విలువ పెరగాలని ఆశించే కొనుగోలుదారులకు హైదరాబాద్, నోయిడా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ అనుకూల నగరాలు అని అనరాగ్ సంస్థ తెలిపింది. ఇదే సమయంలో ఇంటి అద్దెలు ఎక్కువగా పెరగాలని ఆశించే పెట్టుబడిదారులకు ఇతర మెట్రో నగరాలను పరిశీలించాలని సూచించింది. హైదరాబాద్ లో ఐటీ కారిడార్ తో పాటు సమీప ప్రాంతాల్లో క్రమంగా ఇంటి అద్దెలు పెరుగుతున్నాయి. చందానగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె మొన్నటి వరకు 18,000 రూపాయలు ఉండగా ఇప్పుడు 22,000 రూపాయలకు చేరింది. ఇక టోలీ చౌకీలో డబుల్ బెడ్రూమ్ ఇంటి ధర 20,000 నుంచి 24,000కు, మణికొండలో 2BHK ఇంటి అద్దె 22,000 నుంచి 26,000కు పెరిగింది. కూకట్పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇంటి రెంట్ కనిష్టంగా 28,000 రూపాయలుగా ఉంది. ఇక దేశంలోని మిగతా నగరాలైన ముంబైలో 18%, చెన్నైలో 14%, బెంగళూరులో 13% మేర ఇంటి అద్దెలు పెరిగాయి. హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు, ప్రధాన కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో గృహాల అద్దెలు బాగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో లగ్జరీ గృహాల అద్దెలకు డిమాండ్ బాగా పెరిగింది. మొన్నటి వరకు జూబ్లీ హిల్స్ లో 3 బెడ్రూమ్ ఇంటి అద్దె 55,000 ఉండగా ప్రస్తుతం 20% మేర పెరిగి 75,000కు చేరింది. అటు హైటెక్ సిటీలో 2020లో 53,000గా ఉన్న ప్రీమియం హై రేంజ్ ప్రాపర్టీ అద్దె 12% వృద్ధితో 60,000కు పెరిగింది. అంటే హైదరాబాద్ లో సగటున ఇంటి అద్దె 18% మేర పెరిగిందని మార్కెట్ లెక్కలు చెప్తున్నాయి. ప్రధాన ప్రాంతాలలో డిమాండ్కు తగిన లగ్జరీ గృహాల సప్లై లేకపోవడమే అద్దె పెరుగుదలకు కారణం అని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇది ఈ వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.